8 ఏళ్లుగా కేసీఆర్ పథకాల పేరు చెప్పి మోసం చేస్తున్నాడని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. కరీంనగర్ జిల్లాలో పాదయాత్ర ముగించుకుని హనుమకొండ జిల్లాలోకి వైఎస్ షర్మిల అడుగుపెట్టారు. ఈ క్రమంలో ఉప్పల్ వద్ద వైఎస్ షర్మిలకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అధికార పార్టీపై షర్మిల విరుచుకుపడ్డారు. ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేదని, కేసీఆర్ జన్మకి ఒక్క మాట నిలబెట్టుకోలేదని విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తే కూడా ఎంత ఇస్తుంది ప్రభుత్వం? ఏమా 35,000 ఇస్తుందా? ఎంత ఇస్తుంది? అది కూడా ఇస్తలేదా? అది కూడా ఇప్పుడు 4 ఏళ్ళు అయిందేమో ఇచ్చి. అవును, ఆరోగ్యశ్రీ బతికుందా? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పెద్ద పెద్ద ఆపరేషన్లు పైసా ఖర్చు లేకుండానే చేయించుకున్నారే. ఇప్పుడు ఆరోగ్యశ్రీకి కేసీఆర్ గారు హాస్పిటళ్లలో బిల్లులు చెల్లించక అసలు ఆరోగ్యశ్రీ కేసులు తీసుకుంటున్నాయా హాస్పిటల్? మొత్తానికే కోమాలో పడేసిండు కదా ఆరోగ్యశ్రీని కేసీఆర్ గారు. ఒక్క పథకమైనా ఇంకా ఉందా? అసలు 108 వాళ్ళకి జీతాలు కూడా చక్కగా ఇస్తలేరు. మెల్లమెల్లగా ప్రతి పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నాడు కేసీఆర్ సార్. అసలు ఆడవాళ్ళకు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్ని ఇచ్చాడు తల్లి? బియ్యంతో పాటు కందిపప్పు ఇచ్చాడు, గోధుమలు ఇచ్చాడు, నూనె ఇచ్చాడు, చక్కెర, ఫీజు రీయింబర్స్